హలో అండి. ఈరోజు వీడియోలో మనం విత్తనాల కోసం పొట్లకాయని పాదుని వదిలిపెట్టేసాం కదా. కాయ వదిలిపెట్టిన తర్వాత నెల పైనే ఉందండి ఇలా పండటం కోసం. ఈ రోజుతో పైకంటా కూడా కలర్ బాగా వచ్చింది. అంటే కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పండిపోయిందనమాట. చూసారా, ఆ నేల మీద ఆనిన కాయ కూడా పగిలిపోయి దాని నుంచి విత్తనాలు కూడా బయటకు వచ్చేసాయి. పండటం స్టార్ట్ అవుతుంది అనే టైం కంటే విత్తనాలు రెడీ అయ్యే కొద్దీ కూడా కాయ చాలా లైట్ వెయిట్గా అయిపోవటం గమనించామండి. ఇంకా ఇది ఊరికే మీకు వీడియోలో కూడా కనపడుతుంది కదా, ఇలా నొక్కుతుంటే చొట్టబడిపోతుంది అనమాట. పైనే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. చాలా మంచిగా ఈ సీజన్లో అయితే పొట్లకాయని గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామండి. చాలా పెద్ద సైజులో కూడా వచ్చాయన్నమాట. ఈ సీజన్లో నేను గ్రో చేసిన అన్ని పొట్లకాయలు నేను గార్డెనింగ్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట హైలైట్. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వెరైటీ నుంచి ఒక విత్తనం కంపల్సరిగా మనం ఒక కాయని విత్తనాల కోసం వదిలిపెట్టాలి అని చెప్పి ఇక్కడ చక్కగా కాయను వదిలిపెట్టి సక్సెస్ఫుల్గా మనం దీని నుంచి విత్తనాలను కూడా కలెక్ట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి. పైన కొంచెం పచ్చిగా ఉన్నా కూడా కిందంతా ఏమంటారు డొల్లగా అయిపోయింది కదా, ఇంకా పట్టుకుంటే పగిలిపోయి చితికిపోయేటట్టుగా అయిపోయింది అనమాట కాయ. రేపటి వరకు ఆగితే ఇంకా బాగా మెత్తగా అయిపోతుందండి. ఒకవేళ మళ్ళీ నైట్కి పందికొక్కు అలా వచ్చినా దీన్ని తినేస్తుందని చెప్పి కట్ చేస్తున్నాను. సాయంత్రం టైము వీడియో కొంచెం క్లారిటీ తగ్గినా ఏమనుకోవద్దు అనమాట. సాయంత్రం టైంలో మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత ఈ కాయని హార్వెస్ట్ చేసామండి. టేబుల్ అంటే కూడా ఎంత పొడవచ్చిందో చూసారా. కింద కూడా ఇంకా కొంచెం పాడైపోయినా కూడా టేబుల్ కంటే కూడా పొడవుందనమాట. దీని నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేద్దాం. చాలామంది విత్తనాలు నిమ్మని చెప్పి అడుగుతున్నారండి. బట్ ఆ పోస్ట్లో పంపించడం ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలీదు. మాది పల్లెటూరు అండ్ ఆ ఫెసిలిటీస్ అవి మాకు తెలిసి లేవన్నమాట. సో అందుకని నేను పంపించడానికి వీల్లేదు. మాకు దగ్గరలో ఉంటే పోనీ ఎవరైనా అడిగినా ఇస్తూ ఉంటాను తప్ప ఆ పోస్టుల్లో పంపించడం అనేది కష్టమండి, ఏమనుకోవద్దు. దీన్ని ఒకసారి పొడవుగా ఇలా చీల్చి చూద్దాం అసలు ఏ షేప్లో ఉన్నాయి విత్తనాలు ఏంటని. అయితే కింద కొంచెం పాడైపోయింది కదా, దాని నుంచే చాలా విత్తనాలు అనేవి తీసాము. కింద పడిపోయి ఉన్నాయి కొన్ని, అది కట్ చేసి తీసుకొచ్చేటప్పుడే కొంచెం పడిపోయింది అనమాట. చూసారా, ఎక్కడికక్కడ ఎర్రగా పండిపోయి చక్కగా కాయ కూడా అసలు పొట్లకాయ స్మెల్లే లేదండి. మామూలుగా పచ్చిగా ఉండే అంటే రెడీ అయిన పొట్లకాయని మనం కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే పొట్లకాయని పట్టుకున్నప్పుడు ఒక రకమైన వాసన అనమాట. మనం చేతులు సబ్బు పెట్టి కడుక్కునే వరకు కూడా ఆ వాసన పోదు. ఆ పైనుండే ఆ పీల్ని మనం తీసేసేంత వరకే ఉంటుందన్నమాట. అలాంటిది ఇది పండిపోయిన తర్వాత విత్తనాలు అవి కలెక్ట్ చేసిన ఈ స్టేజ్లో ఉన్న కాయ అసలు పొట్లకాయ స్మెల్లే లేదండి. నార్మల్గా ఉందన్నమాట. పురుగులు కూడా అలాంటివి ఏమి రాలేదులేండి. ఇదివరకు ఒకసారి నేను సీజన్లో అంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక కాయని ఇలాగే విత్తనాల కోసం వదిలిపెడితే దానిలో కొంచెం పురుగులు అవి కనపడ్డాయి. బట్ ఈసారి మాత్రం చాలా హెల్దీగా చక్కగా వచ్చాయి. విత్తనాలు కూడా పెద్ద సైజులో ఉన్నాయండి. మనకి అంటే నేల మీద పెట్టి పైకంటా కూడా పాకింది కదా, డాబా అంతా కూడా డాబా మీద ఉన్న తీగలన్నీ కూడా అల్లుకుపోయింది కదా. బట్ నేల మీద కూడా ఒక్క విత్తనండి, ఒక్క మొక్కే పొట్ల తీగ ఎటు పడితే అటు పక్కింటికి కూడా వెళ్ళిపోయిందండి. ఇటువైపు అటువైపు కూడా పక్కిళ్ళకి కూడా వెళ్ళిపోయి పాకి అక్కడ కూడా కాయలు కాసింది. వాళ్ళు కూడా కట్ చేసుకుని తిన్నారు. అంత బాగా వచ్చిందండి ఈ సీజన్లో పొట్లకాయ అయితే మాత్రం. ఒక్క కాయ నుంచే చాలా విత్తనాలు వచ్చాయి. అయితే కొంచెం ఆ పండిపోయే పండు రంగులో కనపడుతుంది కదా పైన, అదంతా కూడా పల్పు అనమాట. కొంచెం గట్టిగా ఇలా చేత్తో ప్రెస్ చేస్తే దానిలో ఉండే గింజ అనేది బయటకు వచ్చేస్తుంది. అయితే వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, అయితే ఈ సీజన్లో మనం ఈ పాదు నుంచి మనం విత్తనాలని కలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ కలెక్ట్ చేసుకున్న వెంటనే కొంచెం ఎండపెట్టి ఆ విత్తనాలని డైరెక్ట్గా మనం వెంటనే పెట్టేసుకునే కంటే నెక్స్ట్ సీజన్కి అంటే ఒక 3 నెలల తర్వాత మనం యూస్ చేస్తే పంట బాగా ఉంటుందన్నమాట. అయితే ఈ కలెక్ట్ చేసి ఈ సీడ్స్ని మనం ఎండలో కానీ లేదా అంటే లైట్ సెమీ షేడ్లో ఎండపెట్టుకుని ఆవు పేడలో చక్కగా ఈ విత్తనాలన్నీ పరిచి మనం పిడకలాగా చేసుకుని ఎండపెట్టి ఆ పిడకని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి. జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది అనమాట. విత్తనాలన్నీ కూడా అంటే గట్టిగా ఉన్నాయన్నమాట, ఎక్కడ తాలుగింజలు ఏమీ లేవు. ఇలా ఈ పల్ప్ అంతా కూడా తీసేసి అయితే వెంటనే నీట్గా కడగటం అలా చేయకుండా ఇలాగే మనం కడగకుండానే ఎండపెట్టుకుంటే మంచిదండి. మా అమ్మగారు చెప్పు, ఈ విత్తనాలను కలెక్ట్ చేసేటప్పుడు మా అమ్మగారికి ఉన్నారండి నా పక్కన ఆవిడే. తెలియని విషయాలని అడిగి తెలుసుకున్నాను. అయితే కడగకుండా అలా కొంచెం నీళ్ళలో ఎండపెట్టుకుని మనం పిడకలో అక్కడక్కడ పరిచి మనం పిడకని ఎండపెట్టుకుని కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ పల్ప్ అంతా కూడా మనం కంపోస్ట్లో వేద్దామండి.
ఎంత బరువు ఉందో అసలు, చాలా పెద్ద సైజులో వచ్చిందండి కాయ అయితే మాత్రం. అయితే విత్తనాల కోసం వదిలిన తర్వాత కూడా అసలు దిష్టి తగిలి అది ఇంకా కుళ్ళిపోతుందేమో అని కూడా భయమేసింది. అంత లావుగా పెద్ద, నా 2 చేతులు కూడా అమరలేదు, అంత పెద్ద సైజులో ఉండేది కాయ అయితే మాత్రం. మొత్తానికి పొట్లపాదు నుంచి విత్తనాలు అయితే కలెక్ట్ చేసేసుకున్నామండి. ఇలా మనం అన్ని రకాల కూరగాయల నుంచి కూడా మనం మంచి వెరైటీ వచ్చింది, మంచి వెరైటీ ఇది బాగా కాస్తున్నాయి అనుకున్నప్పుడు చక్కగా ఇలా మనం విత్తనాలు కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సీజన్కి దాచుకోవచ్చు అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.